పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పాల్వాయి జంక్షన్ పోలింగ్ బూత్ నెంబర్ 202లో ఈవీఎంల ధ్వంసం ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లతో భారీ శిక్ష పడే అవకాశం ఉందంటున్న హైకోర్టు న్యాయవాది హరిబాబుతో మా ప్రతినిధి నరసింహారావు ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి జంక్షన్లో ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టినటువంటి ఘటనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే కేసు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పల్నాడు జిల్లా పోలీసు బృందాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలిస్తున్నాయి. అయితే అసలు ఎలాంటి సెక్షన్లో నమోదు చేశారు, ఈ బెయిల్బుల్లా నాన్ బెయిల్బుల్వా, దీనిపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ మగులూరు హరిబాబు గారు ఉన్నారు. ఆయన మాటలు మనం హరిబాబు గారు చెప్పండి, అసలు ఏంటి ఎలాంటి సెక్షన్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన నమోదయ్యాయి, ఒక అభ్యర్థికి బెయిల్బుల్ అయ్యి నాన్ బెయిల్బుల్? పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్కడ ఎలక్షన్ కమిషన్ యొక్క ఆస్తుల విధ్వంసం మరియు వారిపై దాడి కేసు, వ్యక్తులపై దాడి కేసు, అక్కడ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నా కానీ దాన్ని ఉల్లంఘించి వారి అనుచరులతో పోలింగ్ బూత్ 202లో వారు చేసినటువంటి వీరంగం, 202 అందులో వారు చేసినటువంటి వీరంగం మరియు వారి విధ్వంసం మరియు బయటకు వచ్చిన తర్వాత ఆడవారిపై వారి ప్రతాపం ఇచ్చేస్తూ అభ్యంతరకరమైనటువంటి లాంగ్వేజ్ను ఉపయోగించడం అన్నిటికీ సంబంధించి వారు అగంతకులు అని చెప్పేసి గుర్తు తెలియని వ్యక్తుల మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నటువంటి ఒక పదం వాడారు. క్లియర్గా నియోజకవర్గంలో వారి గురించి తెలియని వారు ఎవరు లేరు. మోరోవర్ అత్యంత సమస్యాత్మక ప్రాంతమైనటువంటి పల్నాడు ప్రాంతంలో కంటెస్టింగ్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి రామకృష్ణారెడ్డి గారి యొక్క పేరు తెలియదైనటువంటి చాలా జోక్గా ఉంది, అది పెద్ద జోక్. తర్వాత వారిపై వేసిన సెక్షన్లు కూడా ప్రాపర్గా లేవని కోర్టులో 20వ తారీఖు ఏదైతే మెమో వేశారో ఆ మెమోను కూడా పూర్తిగా రిటర్న్ చేయడం జరిగింది. పోలీసులు ప్రాపర్ సెక్షన్స్ వేసి మళ్ళీ తిరిగి ఫైల్ చేయమని మళ్ళీ కోర్టు కోరడం జరిగింది. అందువలన పోలింగ్ ప్రక్రియ చాలా హాస్యాస్పదంగా, అనుమానాస్పదంగా, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి విరుద్ధంగా జరిగిందనేది మాత్రం చాలా సుస్పష్టం. ఎందుకంటే దీనికి చాలా చిన్న కొన్ని ఉదాహరణలు మనకి చాలా స్పష్టంగా తెలుస్తాయి. ఒకటి, ఎమ్మెల్యే గారైనా కానివ్వండి, ప్రజెంట్ ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానివ్వండి, అనుచరులతో పోలింగ్ బూత్లోకి ఎంటర్ అవడం అనేది నిషేధం. అనుచరులతో పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయినటువంటి ఎమ్మెల్యే గారికి అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది నిలబడి నమస్కారాలు పెట్టడం, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇవన్నిటిని ఖండించకపోవడం. 2, పోలింగ్ జరుగుతున్న సమయంలో వారి యొక్క ఆస్తుల విధ్వంసానికి సంబంధించి ఎవరైతే పిఓ గారు కంప్లైంట్ ఇవ్వాలో వారు సరైన రీతిలో స్పందించకపోవడం. తర్వాత అక్కడ కొంతమందిపై వారి యొక్క దుందుడు చర్యలు పాల్పడినటువంటి దీనికి సంబంధించి అడ్డుకోకపోవడం పూర్తిగా అనుమానాస్పదంగా, చాలా ప్రక్రియ మొత్తం హాస్యాస్పదంగా మారిపోయింది. ఈ హాస్యాస్పదంగా మారిన విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మన సీఈఓ మీనా గారికి తెలియకపోవడం, అది ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గమనించి ఆ విషయాన్ని ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటువంటి ప్రక్రియ చాలా హాస్యాస్పదంగా మారింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పిన తర్వాత వీరు ఇప్పుడు స్పందించడం అనేది చాలా సిగ్గుపడాల్సిన విషయం. మరి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ విధులటువంటి పోలింగ్ ప్రక్రియ మనం చాలా బాధగా ఉందనేది, తర్వాత వీరు సిగ్గుపడాల్సిన విషయం అనేది చాలా నిర్ద్వందంగా చెప్పగలుగుతుంది. బెయిలబుల్, నాన్ బెయిలబుల్ అయితే వాళ్ళు వెళ్ళి రేపు బెయిల్ తెచ్చుకుంటాం, సమస్య కదా. అందులో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కూడా ఉన్నాయి. నైతిక ప్రవర్తన అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఓటర్లను ప్రభావితం చేయడం అనేది ఒక ఎత్తు అయితే, రెండో విషయం ఏంటంటే పోలింగ్ బూత్లో నీ యొక్క ప్రవర్తన అనేది చాలా ఖండించాల్సిన విషయం. ఒక ఆడకూతురిపై నువ్వు ఈ విధంగా 2 అక్షరాల పదాన్ని చాలా ఖండించదగ్గ అంశాన్ని నువ్వు మాట్లాడావు. ఆ విషయం రికార్డ్ అయింది, జనం అంతా చూస్తున్నారు, సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది. ఇంత ఒక మహిళ పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు, 2 పోలింగ్ సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని నువ్వు ధ్వంసం చేసిన తీరు, అడ్డుకోబోయిన సిబ్బందిని నువ్వు ఒక బెదిరించిన తీరు, తర్వాత పోలింగ్ ప్రక్రియలో ఏదైతే ఏజెంట్లుగా ఉన్నారో, పోలింగ్ ప్రక్రియలో ఏదైతే భాగంగా ఉన్నారో వాళ్ళని నువ్వు గాయపరిచిన తీరు, పోలింగ్ ప్రక్రియ జరిగిన తర్వాత ఆయనకి 12 కుట్లు పడేలాగా నువ్వు నీ అనుచరులు వ్యవహరించిన తీరు, టోటల్గా నువ్వు ఈ ఎలక్షన్ ప్రక్రియకి నిన్ను జీవితకాలం దూరంగా ఉంచాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భవిష్యత్తులో ఎన్నికల్లో కూడా ఆయన అనర్హత వేటేయాలి, కానీ తప్పనిసరిగా ఎన్నికలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎవరైతే ఉన్నారో హైకోర్టు అడ్వకేట్ మగులూరు హరిబాబు చెప్తున్నారు. కెమెరామెన్ తేజతో నరసింహారావు, HM TV, అమరావతి.